మనకి కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో వచ్చే ముందు వాళ్ళు ఇళ్ల హామీ గురించి మాట్లాడటం జరిగింది కదా. సో మరి ఈ హామీ మేరకే మరి చంద్రబాబు నాయుడు గారు అయితే దీని గురించి ఈరోజు సచివాలయంలో కూడా సమీక్షించడం జరిగిందనమాట. అయితే ఆయన అధికారులతో మాట్లాడుతూ మరి ఆయన ఇచ్చిన ఆర్డర్స్ ఏంటంటే మరి రాబోయే నెక్స్ట్ మార్చి కల్లా మొత్తం 10 లక్షల ఇల్లు మొత్తం కూడా కంప్లీట్ అవ్వాలని చెప్పేసి ఆయన అయితే ఒక ఆర్డర్స్ పాస్ చేశారు అనమాట. సో మరి దీంట్లో దశల వారీగా చూసుకుంటే రాబోయే 3 నెలలు ఏదైతే ఉండిద్దో ఈ 3 నెలల్లో ఏకంగా 3 లక్షల ఇల్లు కంప్లీట్ అవ్వాలని చెప్పేసి, దాని తర్వాత సంక్రాంతి కల్లా చూసుకుంటే సో దాని తర్వాత మరి 2 లక్షల ఇల్లు కంప్లీట్ అవ్వాలా. సో దాని తర్వాత మరి మొత్తం కూడా 10 లక్షల ఇల్లు కంప్లీట్ అయిపోవాలని చెప్పేసి మరి ఈరోజు అయితే దీని గురించి సీఎం మరి చంద్రబాబు నాయుడు గారు అయితే దీని గురించి మాట్లాడడం జరిగిందనమాట. సో దీంతో పాటు మరి ఇంకో విషయం ఏంటంటే పట్టణ పేదలకు మరి 2 సెంట్లు, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పేదలు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకేమో 3 సెంట్లు భూమిని కేటాయిస్తామని చెప్పేసి మరి అంతకుముందు హామీ మేరకే అవసరమైన స్థలాలను గుర్తించాలని చెప్పేసి కూడా వాళ్ళకైతే సూచించడం జరిగిందనమాట.